Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. అందరికీ నమస్కారం. విజయవాడ నగరానికి బుడమేరు వరద వచ్చిన తర్వాత బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు మిగిలితే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూటమికి మాత్రం కోట్ల రూపాయలు మిగిలాయి. ప్రజలకేమో కష్టాలు కన్నీళ్లు మిగిలాయి. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూటమి నాయకులకేమో కోట్ల రూపాయలు మిగిలాయి. బుడమేరు వరదల వలన విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయలు నష్టపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం బాగా కలిసొచ్చి వాళ్ళ జేబులు నింపుకునేటువంటి అవకాశం అద్భుతంగా కల్పించింది. ఈ సంఘటన చూసిన తర్వాత మా అందరికి అనిపించింది, బుడమేరు వరద బాబు గారికి కలిసి రావడానికే వచ్చిందేమో అనిపించింది మాకైతే. చంద్రబాబు నాయుడు గారికి వందల కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు చూశారు, బుడమేరు వరద వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్కన ఫోటోషూట్లు, మరొక పక్కన విరాళాల వరద వందల కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి ఇచ్చారు. ఎక్కడైనా చూడండి ఫోటోషూట్లే బాబు గారి. మనకి ఒకసారి జేసీబీ ఎక్కారు, ఒకసారి పడవెక్కారు, ఇంకొకసారి నడుస్తున్నట్టు పడవలో కూడా చూశారుగా, ఎదురు లాక్కొని వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఒక పక్కనేమో ఆయనకి ఫోటోషూట్లు బాగా కలిసి వచ్చింది, రెండో పక్కనేమో ఆయనకి విరాళాల వరద వచ్చింది. అందుకనే మాకు అనిపిస్తోంది ఈ రోజున బుడమేరు చంద్రబాబు నాయుడు గారు బాయ్ బాయ్ అని ఇద్దరు మిలాఖత్ అయిపోయారా అని అనుమానం కలిగింది నాకైతే. నగర ప్రజలనేమో బుడమేరు ముంచెత్తి కష్టాలు కన్నీళ్లు వేల కోట్ల నష్టమేమో నగర ప్రజలకు మిగిలించింది బుడమేరు. కానీ ఇదే బుడమేరు చంద్రబాబు గారితో మిలాఖత్ అయిపోయి చంద్రబాబు గారికి టీడీపీ కూటమి ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చింది. బుడమేరుకి ఏమన్నా కొద్దిగన్నా మనసుందా, న్యాయం ఉందా? విజయవాడ వరద సహాయంలో అంతులేని అవినీతి జరిగింది. మీరు చూస్తే వీళ్ళంట టెంపరీ అకామిడేషన్కి 1,40,00,000 ఖర్చు చేశారంట. టెంపరీ అకామిడేషన్ అసలు పునరావాస కేంద్రాలే లేవు కదా, ఎవరికి ఇచ్చారు టెంపరీ అకామిడేషను? 1,40,00,000 దేనికి ఖర్చు చేశారు? సమాధానం చెప్పండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? వీళ్ళు ఇక్కడ ఉన్నది సరిగ్గా వారం రోజులు లేరు. ఫుడ్ కోసం అంట, ఆహారం అందించడం కోసం అంట 368 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. సుబ్బుగారు ఎంత? 368 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట విజయవాడ నగరంలో. వరద బాధితుల కోసం 368 కోట్లు అంట. బాధితులకు నష్టపరిహారమే 200 కోట్లు ఇవ్వలేదు కదా. ఫుడ్ అని పందికొక్కుల్లాగా ఏం మెక్కారయ్యా 368 కోట్లు? ఎంత ఇచ్చారండి ఇక్కడ? ఎంత ఇచ్చారు నష్టపరిహారం? 200 కోట్లు కూడా ఇవ్వలేదు కదా. కానీ ఫుడ్కు మాత్రం 368 కోట్లు. ఏ పందికొక్కులు తిన్నాయి ఈ డబ్బులు? చెప్పాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, విజయవాడ నగరంలో వరద ముంపు బాధితులందరికీ ఆహారం అమ్మవారు ఇచ్చారు. లక్షల పొట్లాలు ఇచ్చింది ఎవరు? అమ్మవారు ఇచ్చారు. ఏలూరు నుంచి, ద్వారకా తిరుమల నుంచి వెంకన్న స్వామి ఇచ్చారు. సింహాచలం నుంచి భోజనం వచ్చింది. ఆ విషయం డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే కదా చెప్పారు. ప్రెస్కు కూడా ప్రకటన ఇచ్చారు కదా. మరి భోజనాలన్నీ దేవుళ్ళు పెడితే విజయవాడ నగర ప్రజలకి 368 కోట్ల రూపాయలు ఆహారం కోసం, ఫుడ్ ప్యాకెట్స్ కోసం, ఫుడ్ కోసం 368 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఏ పందికొక్కులు మెక్కిని ఈ 368 కోట్లు మీరు సమాధానం చెప్పాలి.
సమాధానం చెప్పాలి. ఇంకా పెద్ద విషయం ఏంటి తెలుసా? మంచినీళ్ళ కోసం అంట 26 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. ఎంత? 26 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. మరి 26 కోట్ల రూపాయలతో ఒక్కొక్క వాటర్ బాటిలు 18 రూపాయలకో 20 రూపాయలకో కొన్నా కూడా ఎన్ని వస్తాయి? దాదాపు మరి 1.5 వాటర్ బాటిల్స్ పైనే వస్తాయి. మీరే చెప్పారు 6 లక్షల మంది వరద ముంపులో ఉన్నారని. మరి 1.5 వాటర్ బాటిల్ అంటే 1.5 వాటర్ బాటిల్ అంటే మరి 10 రోజులకి మీరు ఇచ్చిన ఉన్నది వారమే, అయినా కూడా 10 రోజులకు లెక్కేసిన 60 లక్షలు అవుతాయి. కానీ మీరెన్ని 1.5 పైన వచ్చే దాంట్లో మీరు ఎంత కొట్టేశారు? 26 కోట్ల రూపాయలు మంచినీళ్ళు అంట. ప్రజలు చూశారుగా, మంచినీళ్ళు ఇస్తే జాలని రోడ్ల మీదకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు విరాళం ఇస్తే కొంతమంది కళ్ళు లేని కబోదులు కనబడతల్లా. చెప్పాలి మీరు కూడా, కళ్ళు లేని కబోదులు కనబడతల్లా. వాళ్ళు 1 కోటి రూపాయలు విరాళం ఇస్తే మొదటి విడత ఇచ్చింది ఏంటి? వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు ఇచ్చారు. జనం అవే కదా మా దగ్గర నుంచి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక సాయం విజయవాడ నగర ప్రజలకు 1 కోటి రూపాయల్లో భాగంగా కదా మొదటి విడత. మరి వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు ఇస్తే ప్రజలు తీసుకున్నారు. రెండో విడతలో కూడా అయ్యే ఇచ్చాం. ప్రజలు గుక్కెడు మంచినీళ్ళ కోసం ఆర్ఆర్పేట అవన్నీ కూడా మమ్మల్ని అడిగి తీసుకోలేదా? మరి మీ 26 కోట్ల రూపాయలతో వాటర్ ప్యాకెట్స్ ఎక్కడిచ్చారు? దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా? కలెక్టర్ గారు చెప్తారా? లేకపోతే కూటమి నాయకులు చెప్తారా? చెప్పండి చెప్పండి. శానిటేషన్ కోసం అంట 52 కోట్లు ఖర్చు చేశారంట. ఎంత? 52 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. మీరు సరిగ్గా ఫైర్ ఇంజిన్లు తెచ్చి 4 ఇళ్ళు కదా మీరు శుభ్రం చేసింది. మంత్రి గారు నారాయణ గారు ఫోటోలు దిగడానికి గట్టిగా కలిపి 5-6 ఇళ్ళు శుభ్రం చేసి ఉంటారు నాకు తెలిసి. ఫోటోషూట్ అయిపోయింది, ఆవిడింటికాడ ప్యాకప్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎన్ని సందులు బ్లీచింగ్ చేశారు చెప్పండి? ఎన్ని సందులు బ్లీచింగ్ చేశారు? ఎన్ని ఫైర్ ఇంజిన్లు తెప్పించి ఎన్నిళ్ళు శుభ్రం చేశారు? సరిగ్గా మీరు 100 ఇళ్ళని శుభ్రం చేశారా? 100 బళ్ళను క్లీన్ చేశారా? ఫోటోషూట్ అయిపోయింది, గన్ను క్లోజ్, ఇంటికి ప్యాకప్ ఇళ్ళు. దీనికి ఖర్చు అంతా శానిటేషన్కి 52 కోట్లు అంట. 52 కోట్లు. అసలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ మాట ఇంకా బాగా వినాలి. ఈ మాట ఇంకా బాగా వినాలి. చంద్రబాబు నాయుడు గారంట కొవ్వొత్తుల కోసం, అగ్గిపెట్ల కోసం విజయవాడ నగర ప్రజలకి 23 కోట్లు ఖర్చు చేశారట. సుబ్బు గారు ఎంత? కొవ్వొత్తులు, అగ్గిపెట్ల కోసం ఎంత ఖర్చు చేశారు? 23 కోట్లు అంట. ఇంతకన్నా దోపిడీ, ఇంతకన్నా అవినీతి ఏమైనా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? సమాధానం చెప్పండి. అగ్గిపెట్లు, కొవ్వొత్తులు 23 కోట్లు కొనారా మీరు? ఎవరికి ఇచ్చారు? ఏ ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించారు? ఏ ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించడానికి అగ్గిపెట్లు ఇచ్చారు? దానికి 23 కోట్లు ఖర్చా? ఇంత అవినీత, ఇంత అగ్గిపెట్ల అవినీతే 23 కోట్లు. ఇంత అసలు ఇంకా పెద్ద విషయం ఏంటి తెలుసా మీకు? డ్రోన్ల కోసం అంట 2 కోట్లు ఖర్చు అయిందంట. డ్రోన్ల కోసం 2 కోట్లు ఖర్చు అయిందంట. సరిగ్గా 10 మందికైనా డ్రోన్ల ద్వారా ఎవరికైనా పులిహార ప్యాకెట్ ఇచ్చారా? వీళ్ళు వెజ్ బిర్యానీ ఇచ్చారా? ఇచ్చారా? ఆ డ్రోన్లు కూడా వాడలేదని మీరే కదా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఫోటో చంద్రబాబు నాయుడు గారు వదిలారు. దానికి డ్రోన్ అవసరమా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మహిళకి ఇలా ఫుడ్ తీసుకున్న ప్యాకెట్ ఇస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక ఫోటోని సృష్టించారు. అదే ఫోటో కదా పవన్ కళ్యాణ్ గారు కూడా వదిలి అందరు తిడుతుంటే సోషల్ మీడియాలో తీసేశారు. అదేగా ఫోటో. అది డ్రోన్ కాదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఫోటో క్రియేట్ చేసి వదిలేరు. దాని ఖర్చు ఎంత? 2 కోట్లు అంట. ఎంత? 2 కోట్లు అంట. అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ఫోటో తీస్తే
ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఇంత అవినీతి? 2 కోట్ల, ఆ ఒక్క ఫోటో ఖర్చు 2 కోట్ల. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి, దీనికి కూడా సమాధానం చెప్పాలి. అందుకని ఇందాక చెప్పా, బాబు గారు బుడమేరు బాయ్ బాయ్ ఇద్దరు మిలాఖత్ అయిపోయారు. విరాళాలేమో వరదలాగా ఆయన దగ్గరికి వచ్చినాయి. ఆ డబ్బులు మొత్తం ప్రజలకు ఇవ్వకుండా, మొత్తం లెక్కలు చెప్పకుండా ఉండడానికి ఏం చేశారు? 534 కోట్ల రూపాయల ఖర్చుకి ఒక సెటప్ చేసి పారేశారు. కొవ్వొత్తులు అంటున్నారు, మంచినీళ్ళు అంటున్నారు, ఫుడ్ అంటున్నారు, డ్రోన్స్ అంటున్నారు, ఏంటి టెంపరీ అకామిడేషన్ పేర్లు చెప్పి మొత్తం 432 కోట్లు. అంటే విరాళాలు ఎంతైతే వచ్చినాయో అంతకి ఏం చేశారు? వీళ్ళు ఖర్చులు చూపిస్తూ ఉన్నారు. అసలు మీరు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు? ఎంతకి ఇచ్చారు? ఆ కాంట్రాక్టర్ పేర్లు ఏంటి? అవి ఏ సంస్థలకు చెందినవి? ఇవన్నీ వివరాలు ప్రకటించి తీరాలి. ప్రజల్ని మోసం చేసి మీరు అడ్డంగా కొట్టేసినటువంటి డబ్బుల లెక్క ప్రతిదీ ప్రజలకి తెలియజేయాలి. ఇచ్చిందేమో దాతల, దోచేసేది మీరా? దాతలు ఎవరి కోసం ఇచ్చారు? విజయవాడ నగర ప్రజల కోసం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం కూటమి నాయకుల్ని దోచేసుకోమని ఇచ్చారు ప్రజలు, దాతలు? చెప్పండి. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కేవలం 200 కోట్లే కదా. కేవలం వచ్చింది 200 కోట్ల రూపాయల డబ్బులే కదా. పోనీ ఎక్కడన్నా ఎన్యూమరేషన్ కరెక్ట్గా చేశారా? ఎక్కడన్నా చేశారా? నష్టపరిహారం పూర్తిగా ఎవరికన్నా చెల్లించారా? ఏ ఇంటికైనా సరే సరిగ్గా 10,000 ఇచ్చారా మీరు? నష్టపరిహారం అందుకే కదా లాఠీ చార్జ్ జరిగించుకునే వరకు వచ్చింది మీకు. ప్రజలు తండోపతండాలుగా కలెక్టర్ గారి కార్యాలయానికి వస్తున్నారు కదా. వారి బాధ్యత ఎందుకు తీసుకోవాలా మీరు? ఎన్యూమరేషన్ ఎక్కడ కరెక్ట్గా చేశారా? ఎన్ని ఇళ్ళకి నష్టపరిహారం ఇచ్చారు? ఎన్ని బళ్ళకు నష్టపరిహారం ఇచ్చారు? ఎంతమంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించారు? ఎంతమంది వ్యాపారస్తులకి మీరు నష్టపరిహారం చెల్లించారు? ఎన్ని తోపుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మీరు? ఎన్ని జనరేటర్లు పాడైపోతే డబ్బులు ఇచ్చారు? ఎన్ని లిఫ్ట్లు పాడైపోతే డబ్బులు ఇచ్చారు? ఎంతమంది అపార్ట్మెంట్ వాసులకి మీరు నష్టపరిహారం చెల్లించారు? కనీసం లెక్కలు చెప్పగలరా? ఎన్యూమరేషన్ కోసం ఈ రోజుకి కూడా కలెక్టర్ గారి కార్యాలయానికి వేల మంది రోజు రావట్లేదా? పేద సామాన్య ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అయిపోతే చంద్రబాబు నాయుడు గారు కనీసం వాళ్ళని పట్టించుకున్నారా? చెప్పండి, పట్టించుకున్నారా? వచ్చారా? ఏదో ఒక రివ్యూ మీటింగ్ పెడతాం, మీ అనుకూల మీడియాలో 4 వార్తలు రాపించుకోవడం, వెళ్ళిపోవడం. క్షేత్రస్థాయిలో నష్టపోయిన కుటుంబాలని ఎందుకు ఆదుకోవాలా? ప్రతి కుటుంబానికి ఎందుకు ఆర్థిక భద్రత, ఆర్థిక భరోసా కల్పించలేకపోయారు? అదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే విజయవాడ నగర ప్రజలకో లేదా రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకు ఇటువంటి పరిస్థితి వచ్చేదా? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ రోజైనా సరే కులం చూశారా, మతం చూశారా, పార్టీ చూశారా? నష్టపోతే గంటల వ్యవధిలోనే ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించారు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు. ఎక్కడ కులం, మతం, పార్టీ చూడలేదే. మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకి మంచి చేయాలని తాపత్రయపడి అనేక సంస్కరణల ద్వారా కొత్త వ్యవస్థల్ని మాటల్లో చెప్పాల, ఆచరణలో చేసి చూపించినటువంటి వ్యక్తి.
సచివాలయ వ్యవస్థను తెచ్చారు, వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసుతో సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని నీరుగార్చి ఈ రోజున ప్రజల్ని అష్ట కష్టాలు పడేలాగా చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఈ విషయం గమనించాలి. ఇంతకుముందు ఎవరికైనా సరే అవి పథకాలు కావచ్చు, నష్టపరిహారం సంబంధించిన జాబితాలు కావచ్చు, మీ ఇంటికి దగ్గరలో ఉండే సచివాలయాల్లో అత్యంత పారదర్శకంగా పేర్లు చూసుకునేవాళ్ళు. ఈరోజు ఆ వ్యవస్థలను ఎందుకు నీరుగార్చారని మీరు ప్రశ్నించాలి కదా. మీ ఇంటి దగ్గరికి వచ్చి సేవలు అందించేటువంటి సచివాలయ సిబ్బందిని, వాలంటరీ వ్యవస్థ మీద విషం చిమ్మితే ఈ రోజున ఇబ్బందులు పడుతుంది ప్రజలే కదా. ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాల్సి వస్తుంది, పడిగాపులు గాయాల్సి వస్తుంది, గేట్ల దగ్గర తోపించుకోవాల్సి వస్తుంది, లాఠీ చార్జ్తో లాఠీ దెబ్బలు తినాల్సి వస్తుంది. అదే సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చాయా, ఇన్ని ఇబ్బందులు వచ్చాయా? మీ నష్టపరిహారం నేరుగా మీ ఇంటికి, మీ ఖాతాలో జమ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారి కూటమికి ఉన్న వ్యత్యాసాన్ని మీరు గ్రహించాలి. ఇవాళ విజయవాడ నగర ప్రజల జీవితాల్లో కన్నీళ్లు మిగిల్చారంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదమే. బుడమేరు మళ్లింపులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ విషయం సిసోడియా గారు చెప్పారు. రాములు నాయక్ అక్కడ ఉండేటువంటి వ్యక్తి చెప్పారు. బుడమేరు గేట్స్ దగ్గర ఉండేటువంటి వ్యక్తి చెప్పారు, రాములు నాయక్. ఇవన్నీ వాస్తవాలు కదా. అట్లాగనే చాలా ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. మళ్ళీ ఎన్యూమరేషన్ చేయాలి. బుడమేరు వరద వల్ల నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. చెల్లించకపోతే దీని మీద పార్టీ ప్రజలకు అండగా నిలబడి బలమైన పోరాటం కూడా చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడంతో పాటు విజయవాడ నగర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి. బుడమేరు ముంపు వచ్చినప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క బాధితుడిని కూడా పలకరించడానికి సమయం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, ప్రజల్లో అశాంతి అలజడుల్ని రేకెత్తించాలి అని దుర్గగుడికి వచ్చి 4 మెట్లు శుభ్రం చేసేటువంటి పనికి మీకు సమయం ఉంది. కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే మనసు లేదు, కానీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రం రాజకీయాలు చేయడానికి మీకు సమయం ఉందా అని నేను ప్రజల తరపున ప్రశ్నిస్తూ, విజయవాడ నగర ప్రజలు కూడా వారి కష్టాల్లో అండగా లేని మిమ్మల్ని ఎప్పటికీ కూడా మిమ్మల్ని దోచుగానే గుర్తుపెట్టుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సిసోడియా గారు చెప్పే మాటల్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన ఈ రోజున ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీకు నిజంగా ప్రజల మీద మమకారం ఉండుంటే మీరు ముందే తెలుసు అని చెప్పారు కదా. ఆ రోజున బుడమేరుకి వరద వస్తుంది, విజయవాడ మునిగిపోద్దని ముందే తెలుసు అని చెప్పారు కదా. మీరు ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ఎందుకు వైఫల్యం చెందారు సిసోడియా గారు? మీరు ముందు దీనికి సమాధానం చెప్పండి. టీవీలో అంత ధైర్యంగా కూర్చొని బుడమేరు వలన విజయవాడ మునిగిపోద్దని ముందే తెలుసు అని చెప్పారు కదా. దీనికి మీరు బాధ్యత వహిస్తా ముందు మీరు మీ పదవికి రాజీనామా చేయండి. మీలాంటి బాధ్యత లేని వ్యక్తుల వలన విజయవాడ నగర ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడుతున్నారు కదా. దీనికి మీరు ముందు సమాధానం చెప్పండి. అట్లాగనే కొవ్వొత్తులు అగ్గెపెట్టెలకి
అగ్గిపెట్టెలకి 23 కోట్లు ఖర్చు అయిందని ప్రభుత్వమే కదా చెప్పింది. మధ్యలో మీ కవరింగ్ ఏంటి? మీ కవరింగ్ ఏంటి? మీ కవరింగ్ ఏంటి? ప్రజల్ని ముంచేసి ధీమాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఈ రోజున అగ్గిపెట్టెలకి కొవ్వొత్తులకి 23 కోట్లు ఖర్చు కాకపోతే పందికొక్కులు తినాయా అయ్యే? చెప్పండి, చెప్పమానండి. లేకపోతే భోజనాల ఖర్చు 368 కోట్లు ఎవరు తిన్నారో చెప్పమానండి. సిసోడియా గారిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీలాంటి నిర్లక్ష్యమైనటువంటి అధికారిని, ప్రజల్ని ముంచేసే అధికారిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు.